ఈ జెనీవాలో అంటే స్విట్జర్లాండ్లో జెనీవాలో ప్రోగ్రామ్ జరుగుతుంది. వీ హ్యాడ్ బీన్ టు యునైటెడ్ నేషన్స్ ఆన్ 31st August 1982 to lead a peace meditation every week on Tuesday at 12:30 p.m. The peace meditation is conducted in the United Nations, where people from all countries residing in Geneva were called upon to lead us, to lead the meditation. ఈ జెనీవాలో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి యొక్క అంటే యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఎలా అయితే న్యూయార్క్లో ఉందో అలాగే జెనీవాలో కూడా ఇంచుమించు అలాంటిది హెడ్ క్వార్టర్స్తో సమానమైనటువంటిదే జెనీవాలో ఉంది. ఎందుకంటే జెనీవా ఇంటర్నేషనల్ సిటీ, స్విట్జర్లాండ్ పార్టే కానీ అన్ని నేషన్స్ తాలూకు వాళ్ళు జెనీవాలో ఉంటారు. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ ఇంకా ఇంటర్నేషనల్ సంస్థలన్నీ కూడా అంతర్జాతీయ సంస్థలన్నీ ఇక్కడ ఉంటాయి. అందుకని మాస్టర్ గారు అక్కడ యునైటెడ్ నేషన్స్లో పీస్ మెడిటేషన్స్ అని జరుగుతూ ఉంటాయి, శాంతి ధ్యానాలు అని చెప్పి జరుగుతుంటాయి. అందులో ఏంటంటే మాస్టర్ గారు అలాగే రుడాల్ఫ్ గారు మాస్టర్ గారు శిష్యుడు, ఆయన దాంట్లో ఆ పీస్ మెడిటేషన్స్ దాంట్లో రెగ్యులర్ మెంబర్ ఆయన. అలా కొంతమంది ఉన్నారు. మాస్టర్ గారు అక్కడికి వెళ్ళినప్పుడల్లా వాడు మాస్టర్ గారిని కూడా ఆ యునైటెడ్ నేషన్స్ పీస్ మెడిటేషన్లోకి ఇన్వైట్ చేసేవాళ్ళు. అందుకని ప్రతి మంగళవారం నాడు అక్కడ మధ్యాహ్నం 12:30కి ఈ పీస్ మెడిటేషన్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. అక్కడ అన్ని నేషన్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటారు. ఆ వచ్చినటువంటి వాళ్ళలో వాళ్ళు ఒకసారి ఒక వాళ్ళని లీడ్ చేయమని అడుగుతారనమాట. అప్పుడు మాస్టర్ గారు వెళ్ళినప్పుడు మాస్టర్ గారిని లీడ్ చేయమని అడిగారు. అది 31 ఆగస్టు ఆ రోజు జరిగిందనమాట. అప్పుడు మాస్టర్ గారు పురుష సూక్తం, శ్రీ సూక్తం, తర్వాత ఇన్వకేషన్ అనేటువంటిది, మాస్టర్ సివి గారు బ్లెస్సింగ్స్ అనేటువంటివి, ఇవన్నీ ఒక 30 minutes మాస్టర్ గారు లీడ్ చేసి మెడిటేషన్ కండక్ట్ చేశారు. ఆ మెడిటేషన్ స్టార్ట్ చేసే ముందు మాస్టర్ గారు ఏం చేశారంటే, మాస్టర్ ప్రపోజ్డ్ టు ఆల్ హూ గ్యాదర్డ్ టు లెర్న్ టు ఫైండ్ వాట్ ఈజ్ కామన్ బిట్వీన్ పర్సన్స్, రిలీజియన్స్ అండ్ నేషన్స్. మాస్టర్ గారు అక్కడ వాళ్ళందరికీ కూడా ఒక ప్రపోజల్ ఇచ్చారు. ఆ ప్రపోజల్ ఏంటంటే, అందరూ కూడా వేరు కంట్రీస్ అన్నీ నుంచి వచ్చారు, వేరు రిలీజియన్స్, నేషన్స్, అందరూ కూడాను కామన్గా మానవులందరికీ కావాల్సినటువంటిది ఏదైతే ఉందో దాన్ని కామన్గా అవసరం ఉన్నటువంటి దానికోసం అందరూ మనం వర్క్ చేయాలి. వాట్ ఈజ్ కామన్ బిట్వీన్ పర్సన్స్, రిలీజియన్స్ అండ్ నేషన్స్ విచ్ విల్ వన్ డే లీడ్ టు వన్ హ్యుమానిటీ. ఎందుకోసం అంటే ఒకరోజు వస్తుంది అందరూ కూడా అన్ని జాతులు, అన్ని మతాలు అందరూ కలిసి వన్ హ్యుమానిటీ, ఒకటే మానవ జాతి అనేటువంటిది ఆన్ దిస్ గ్లోబ్ వితౌట్ ది వీల్ ఆఫ్ రిలీజియన్ అండ్ నేషన్. ఈ మతాలు తర్వాత వేరే జాతులు అనేటువంటిది ఆ తెర తొలగించేసి ఒకటే మానవ జాతి అనేటువంటిది ఈ భూమి మీద ఉండాలి అనేటువంటి రోజు వస్తుంది. అందుకని దానికోసం మనం అందరం కూడా వర్క్ చేద్దాముగా. కానీ మాస్టర్ గారు అందరికీ చేస్తారు మెడిటేషన్ ముందు. ఆఫ్టర్ ది మెడిటేషన్, యాజ్ ఇన్ ది లాస్ట్ ఇయర్, వీ హ్యాడ్ అవర్ లంచ్ ఇన్ ది యునైటెడ్ నేషన్స్. ఇట్ హ్యాపెన్ టు మీట్ ఎ ఫ్యూ ఇండియన్స్. మెడిటేషన్ అయిన తర్వాత అక్కడే వచ్చినటువంటి వాళ్ళకి లంచ్ అరేంజ్ చేశారు. అట్ ది యునైటెడ్ నేషన్స్ వీ మెట్ మేడం లూసియాన్, హూ వాజ్ విత్ అస్ ఇన్ 1976. ఈ లూసియాన్ అనేటువంటి ఆవిడ భారతదేశం కూడా వచ్చింది. ఆవిడ వచ్చి కొన్నాళ్ళు భారతదేశంలో కూడా ఉంది. అందుకని ఆవిడ కూడా కలిసిందనమాట. షీ వాజ్ ఇన్వైటెడ్ టు గో ఓవర్ టు హర్ ప్లేస్ ఇన్ ఫ్రాన్స్
వన్ ఈవినింగ్ ఫర్ డిన్నర్. ఆవిడ జెనీవా నగరం నుంచి వెంటనే బయటకు వెళ్తే ఇంకోవైపు ఫ్రాన్స్ దేశంలోకి ఎంటర్ అవుతాం, ఫ్రెంచ్ దేశంలోకి. అందుకని ఆవిడ ఉండేటువంటిది ఆ ఫ్రాన్స్ దేశంలో ఉంటుంది, జెనీవా పక్కన. ఆవిడ అక్కడి నుంచి జెనీవాలోకి వచ్చి వెళ్ళడం అనేటువంటి చేస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ యూరోపియన్ ఇదే కాబట్టి వాళ్ళందరూ వేరే ప్రత్యేకంగా వీసా అక్కలేదు. రోజు ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు జెనీవాలోకి వస్తూ వెళుతూ ఉండొచ్చు. అప్పుడు ఆవిడ ఒక సాయంత్రం ఆయనకి కూడా డిన్నర్కి రమ్మని ఆవిడ ఆహ్వానించింది. అయితే ఆయన యూరోపియన్ నేషనల్స్ కాకుండా భారతీయులు మిగిలినటువంటి వాళ్ళు వస్తే వాళ్ళకి మాత్రం ఆ రోజుల్లో ఏ దేశానికి ఆ దేశానికి వీసా ఉండాల్సిందే. అందుకని జెనీవా నుంచి ఆ పక్కనే ఉన్నప్పటికీ జెనీవా నగరం నుంచి బయటికి వెళ్తే ఫ్రాన్స్ పక్కన, అక్కడికి వీసా లేనిదే అందులోకి రానివారు. ఆ వీసా అనేటువంటిది పోనీ అక్కడ వెంటనే అందులోకి వెళ్ళి రావడం కోసం టెంపరీ వీసా ఇస్తారంటే వాళ్ళు ఇవ్వరు. మా ఫ్రెంచ్ వీసా ఇండియాలో ఉంటే తప్ప అందులోకి వెళ్ళడానికి వీలుండదు. వీ టోల్డ్ హర్ ది ఫ్యాక్ట్స్ వెన్ షీ రెడీలీ అగ్రీడ్ టు వర్కౌట్ అవర్ వీసాస్ టు ఫ్రాన్స్. ఇన్ ఫ్యాక్ట్ ఆన్ ది నెక్స్ట్ డే 1/9 అంటే September 1st షీ అండ్ ఐ లెడ్ ది ప్రొసీజర్స్ రిలేటింగ్ వీసాస్. ఆ వీసాస్ కావాల్సినటువంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా ఆవిడ ఈ పార్వతీ కుమార్తో దీంతో మాస్టర్ గారికి పార్వతీ కుమార్కి సంబంధించినటువంటి వీసాస్ కోసం ఫ్రెంచ్ గవర్నమెంట్ని అప్లై చేయడం కోసం చేశారన్నమాట. దీస్ డేస్ ఫ్రెంచ్ గవర్నమెంట్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ రిగార్డింగ్ ది ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ ఫారినర్స్, హెన్స్ ది ఎలాబొరేట్ ప్రొసీజర్స్. అదే సింపుల్గా అందులోకి వెళ్ళొచ్చేయడానికి ఇవ్వచ్చు, కానీ పెద్ద ప్రొసీజర్స్ పెట్టారు. ఎందుకంటే ఫ్రెంచ్ గవర్నమెంట్ ఫారినర్స్ వాళ్ళు ఫ్రాన్స్లోకి రావడానికి వెళ్ళడానికి వీసాకి చాలా స్ట్రిక్ట్ చేశారు. నౌ ఈగర్లీ వెయిటెడ్ విత్ అవర్ ఫింగర్స్ క్రాస్డ్ ఫర్ ద గివింగ్ ది వీసా, హ్యావింగ్ ఫుల్ఫిల్డ్ ఆల్ ఫార్మాలిటీస్. ది రిచ్ రిసైడింగ్ ఇన్ ఫ్రాన్స్ ఆర్ స్లోలీ మూవింగ్ అవే ఫ్రమ్ ది కంట్రీ అండ్ సోషలిస్ట్ policies of the government are cutting too much into entire riches. In the evening, September 1st, Master spoke on the electron at the special request of American group. అక్కడ అమెరికన్ గ్రూప్ ఉన్నారు, వాళ్ళు మాస్టర్ గారిని అర్థించారు, మాకు ఎలక్ట్రాన్ గురించి చెప్పండి అని. అప్పుడు మాస్టర్ గారు ఎలక్ట్రాన్ గురించి చెప్పారు. హీ ఎస్టాబ్లిష్డ్ ది లింక్ బిట్వీన్ ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ and the rajasic, tamasic and sattvic qualities existing in nature. He spoke of seeming nothingness, the negative zero, and the positive somethingness, the positive zero, and the process by which the creation comes out of the seeming nothingness. మాస్టర్ గారు ఏం చేశారంటే ఆ ఎలక్ట్రాన్ గురించి చెప్పడం అంటే మాస్టర్ గారు నిజంగా అక్కడ చాలా విచిత్రం. ఎలక్ట్రాన్ మాస్టర్ గారు ఎలక్ట్రానిక్స్ అవి కాదుగా సబ్జెక్ట్, ఆయన తెలుగు లిటరేచర్. కానీ వాళ్ళు మాస్టర్ని చూసి ఎలక్ట్రాన్ గురించి మాకు ఉపన్యాసం ఇవ్వండి అంటే సరే అన్నారు. ఇది చాలా కూడా ఉన్నటువంటి పార్వతీ కుమార్ గారు కూడా చాలా ఆశ్చర్యపోయారు. అక్కడ మాస్టర్ గారు లెక్చరు వాళ్ళు అడిగిన వెంటనే సరే అన్నారు. ఎలక్ట్రాన్ గురించి చెప్తూ ఆయన ఏం చేశారంటే అందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్లో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి పార్ట్స్ ఉంటాయి. అందులో న్యూక్లియస్ ఉంటుంది, ప్రోటాన్ అని, ఎలక్ట్రాన్, అందులో న్యూట్రాన్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ అనేటువంటి మూడింటిని ఆయన రజస్సు, తమస్సు, సత్వం అనేటువంటి ఆ గుణాలకి వాటికి కనెక్ట్ చేసి ఆ ప్రకృతిలో ఉన్నటువంటిది దానిలో ఇవాల్యుయేట్ చేసి చెప్పారు. అప్పుడు ఏం చేశారంటే ఈ సృష్టి అనేటువంటిది ఎలా వస్తుంది బయటికి అంటే ఫ్రమ్ సీమింగ్ నథింగ్నెస్, పైథాగరస్ చెప్పినటువంటిది అది మాస్టర్ కోట్ చేసి అది ఏమీ లేనటువంటిది, అంటే అది పైథాగరస్ చెప్పినటువంటిది కూడా వేదంలో ఉన్నటువంటిదే. ఏమీ లేనట్టుగా కనిపించేటువంటి దాంట్లో అన్నీ ఉన్నట్టుది ఇలా వస్తుందని చెప్పి వేదంలో చెప్పినటువంటి దాన్ని అండ్ సీమింగ్ నథింగ్నెస్, ది నెగిటివ్ జీరో. ఏమీ లేకపోవడం అంటే దాన్ని జీరో అంటారు, కానీ ఏమీ లేనట్టుగా కనిపించడాన్ని నెగిటివ్ జీరో అంటారు. తర్వాత ఏమో ఏదో ఉన్నట్టు కనిపించేది దాన్ని పాజిటివ్ జీరో అన్నారు. ఈ రెండు మాస్టర్ గారు చెప్పి ది ప్రాసెస్ బై విచ్ ది క్రియేషన్ కేమ్ అవుట్, ఇదే సృష్టి అనేటువంటిది బయటకు వచ్చేటువంటి ప్రాసెస్ అనేటువంటిది అవుట్ ఆఫ్ సీమింగ్ నథింగ్నెస్ అలా వస్తుంది సృష్టి అని
అది ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా లోతుగా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. హీ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ది కరస్పాండెన్స్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో యాక్టివిటీ. ఈ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది, స్థూలాతి స్థూలమైనటువంటిది, అంటే అణోరణీయాన్ మహతో మహీయాన్ అని మన ఉపనిషత్తులో చెప్పినటువంటిది. దాన్ని అలాగే మాస్టర్ గారు వాటిని అన్నింటినీ ఈ సృష్టి అనేటువంటిది బయటికి రావడానికి భగవంతుడి యొక్క దీంట్లోంచి ఈ మైక్రో అండ్ మ్యాక్రో అనేటువంటి ఈ రెండింటి వీళ్ళ ద్వారా ఎలా వస్తుంది అనేటువంటిది అని. హీ వాజ్ రిసీవ్డ్ వెల్ బై ది ఆడియన్స్. అంటే ఈయన అసలు ఆడియన్స్ అసలు వాళ్ళు అందులో మెర్జ్ అయిపోతారు కదా, అది రిసీవ్డ్ ఇంకా వేరే ఇంకో రకంగా ఉండదు. జీన్ హుర్దీన్ ఆల్సో అటెండింగ్ ది కాన్ఫరెన్స్. షీ కంటిన్యూస్ టు బీ ది వే షీ వాజ్ వెన్ ది. అయితే ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ అనేటువంటి చోట అది దాని గురించి ఇచ్చినప్పుడు చాలా ఆశ్చర్యపోయి, ఈయన కూడా ఆశ్చర్యపోయారు, పార్వతీ కుమార్ గారు కూడా ఎలాగా ఇవన్నీ కూడా అనేటువంటిది చాలా ఆశ్చర్యపోయి, తర్వాత ఒకసారి మాస్టర్ గారిని అడిగారు, మీరు ఇవన్నీ ఎలక్ట్రాన్ గురించి వాటి గురించి ఇవన్నీ మీరు ఎలాగ ఎప్పుడు అధ్యయనం చేశారు? నేనే వాటి ప్రత్యేకంగా వచ్చింది. మరి అవన్నీ అధ్యయనం చేసి రీసెర్చ్ చేసి చేసినటువంటి వాళ్ళందరూ అక్కడ ఇదైతే మీరు వాళ్ళకు కూడా దిగ్భ్రాంతించేటట్టుగా మీరు ఇవన్నీ చెప్పారు. అది మరి ఎలా సాధ్యమైందంటే నాదేముందో, నేను తెలుగు మాస్టర్ని, నాకు అది మాస్టర్ సివి గారు ఆయన నమస్కారం చేస్తే ఆయన పలికిస్తే పలకడం అని చెప్పారు మాస్టర్ గారు. ఎక్కడ దొరకరు ఆయన. అది మాయ చేసేస్తారనమాట. నిజమే కానీ మాయ, అది నిజమే. మాస్టర్ తన గురువుని స్మరించినప్పుడు అందులో చూస్తుంది. ఎవరికైనా గురువు ఎంత పూర్తిగా సరెండర్ ఉంటే స్మరిస్తే ఏదైనా సాధ్యం, ఏదైనా వస్తుంది, ఏదైనా పలికిస్తారు. అది నిజమే. అందుకని ఇదంతా కూడా అమెరికన్ గ్రూప్ కొంతమంది చాలామంది ఉన్నారు జెనీవాలో. అందులో ఒక ఆవిడ పెనామా నుంచి ఒక ఆవిడ వచ్చింది. ఆ రోజు ఆవిడ వచ్చింది. ఆవిడ జెనీవాలో ఉంటుంది. ఆవిడ పేరు క్లేటా. ఆవిడ కూడా మాస్టర్ గారి లెక్చర్స్కి అటెండ్ అయింది. ఆవిడ ఏంటంటే ఈ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్, ఇంటేక్ ఆఫ్ ఫుడ్స్ వాటి గురించి వర్క్ చేస్తుంటుంది అనమాట. అది లాస్ట్ ఇయర్ మాస్టర్ గారు 2 సంవత్సరం వచ్చినప్పుడు ఆయన లెక్చర్స్కి వాటికి అటెండ్ అయింది ఆవిడ. 81లో జెనీవాలో మాస్టర్ గారు లెక్చర్స్ ఇచ్చినప్పుడు అక్కడ అటెండ్ అయింది ఆవిడ. షీ హాజ్ ఆల్సో బీన్ అటెండింగ్ టు ది సిరీస్ ఆఫ్ లెక్చర్స్ అరేంజ్డ్ బై IPS దిస్ ఇయర్.